బీఆర్ఎస్ నేత మాజీ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ ను కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. మీ సొంత ఆలోచనలను అఫిడవిట్లో పెట్టారా? మా ముందు రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దంటూ కమిషన్ ప్రకాష్ కు సూచనలు చేసింది. తాను కమిషన్ కు సపోర్ట్ చేయడానికి అఫిడవిట్ ఇచ్చానని ప్రకాష్ చెప్తున్నారు. అధికారికంగా రికార్డులు, డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే మాట్లాడాలి చెప్పాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాణహిత చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మార్చారని అడగ్గా ప్రజల డిమాండ్, నీటి లభ్యత కొరకే నాడు అలా చేసినట్లు ప్రకాష్ కమిషన్కు తెలిపారు. తమ్ముడి హెట్టి నుంచి మేడిగడ్డగా మారిందని, మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ప్రకాష్ చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాళేశ్వరం కమిషన్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. సౌమ్య, ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు వస్తాయని కమిషన్ వర్గాలు నిన్న చెప్పుకొచ్చాయి. కానీ ఏజెన్సీ సంస్థలు రేపటి నుంచి కమిషన్ ముందుకు రాబోతున్నాయి అనేది కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ నేత, ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూగర్భ జల వనరుల కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి వి ప్రకాష్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఆయనకు నేరుగా ఆయనంతకు ఆయననే కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు, కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదు అనేది అఫిడవిట్ల రూపంలో ఆయన కమిషన్కు అప్లై చేసుకున్నారు. కమిషన్ కూడా ఆయన ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగానే ఇవాళ ఆయనను కమిషన్ ముందుకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఆయన కమిషన్ ముందుకు వచ్చారు. ప్రధానంగా ఆయనను మూడు క్వశ్చన్లు ఆయన ముందు ఉంచినటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గరకు ఎందుకు తరలించారు, కారణం ఏంటి, దాని గురించి వివరణ అడిగాడు. దానికి సంబంధించిన అంశము ఆయన చెప్తుండగానే మధ్యలోనే మరి ఆయన మీద కొంత సీరియస్ కూడా అయింది కమిషన్. ఇక్కడ రాజకీయ ప్లాట్ఫామ్ కాదు ఇది, అఫిడవిట్లో ఉండే ఆధారాలే మాత్రమే చెప్పాలి అనేది కమిషన్ చెప్పడంతో ఆయన మళ్ళీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే ఇది రాజకీయ ప్లాట్ఫామ్ కాదు, ఖచ్చితంగా మేడిగడ్డ అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు మార్చిండ్రు, చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్న అంశం మీద ప్రధానంగా ఆయనను క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక అదంతా కూడా ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే ఇచ్చిందో సిడబ్ల్యూసి రూల్స్ ప్రకారమే అక్కడ 160 టీఎంసీల నీరు మాత్రమే లభ్యత అవుతుంది అనేది సిడబ్ల్యూసి చెప్పింది. ఆ సిడబ్ల్యూసి చెప్పిన రూల్ ప్రకారమే మేము అక్కడ నుంచి మేడిగడ్డకు తరలించాం. 165 టీఎంసీలలో మహారాష్ట్రకు దాదాపు అందులో 62 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మహారాష్ట్ర కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు 40 టీఎంసీల 62 టీఎంసీల నీరు మహారాష్ట్రకి ఇస్తే మనకు కేవలం 102 టీఎంసీలు మాత్రమే మనకు ఉంటుంది. కాబట్టి ఆ 102 టీఎంసీలతోటి మన రాష్ట్ర సస్యశ్యామలం కాదు అనేది ప్రజల అభిష్టం మేరకే ఎక్కడికి తరలించామనేది ఆయన కమిషన్ ముందు చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక బయటకు వచ్చి కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధానంగా కమిషన్ మరొక ప్రశ్న కూడా సంధించింది. సరే, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించారు, కానీ 7వ నెంబరు పిల్లర్ ఎందుకు కృంగిపోయింది మేడిగడ్డలో, ఆ కృంగుబాటుకు ఎవరు బాధ్యులు అన్నప్పుడు ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితులు. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ఆయన కాళేశ్వరం నిర్మాణం కృంగుబాటు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మారిందా, మేడిగడ్డ నుంచి లేకపోతే సుందీల కట్టినరా, సుందీల కింద అన్నారం కట్టినరా అదని తర్వాత కేవలం ఒక ఎక్స్పైరీ డేట్ ఏమైనా పెట్టి కాళేశ్వరం నిర్మాణం జరిగిందా అన్న ప్రశ్నకు బిగ్ టీవీగా ప్రకాష్ రావుని అడిగినప్పుడు ఒక ఎక్స్పైరీ డేట్ 5 సంవత్సరాలకు ప్రాజెక్టుకు కుంగుబాటు అవుతుందనే ఒక డేట్ ఏమైనా పెట్టి కట్టారా, ఎందుకు కుంగుబాటు అయింది, 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎవరు దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అన్న ప్రశ్నకు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద నెట్టివేస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది మేము అని చెప్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కృంగుబాటుకి ఎవరు బాధ్యులు అంటే ఎన్డీఎస్ఏ మీద వేస్తుంది. ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు, ఎందుకు కృంగిపోయింది అన్నది రిపోర్ట్ ఇవ్వలేదు అనేది నెట్టివేస్తున్నటువంటి ధోరణి. అంటే ఎంత వైఫల్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన మాటల్లోనే కమిషన్ ముందు కావచ్చు, మీడియా సమావేశంలో కావచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎంత వైఫల్యం చెందింది కాళేశ్వరం ప్రాజెక్టు, ఎందుకు కుంగుబాటు అయిపోయింది, మేడిగడ్డ కింద ఉన్న అన్నారం సుందిల్ల ఎందుకు లీకేజీలు అవుతున్నాయి అనేది చాలా స్పష్టంగా
మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు దానికి బాధ్యులు అన్నప్పుడు ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు కృంగిపోయింది అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఇక్కడ మేడిగడ్డకి ఎవరు మార్చమన్నారు? గతంలో పార్లమెంట్ ఎవరైతే సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం పైన సబ్ కమిటీ కూడా ఇచ్చింది గత ప్రభుత్వం. అందులో ఈటల రాజేందర్ ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, అట్లనే హరీష్ రావు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తుమ్మిడిహట్టి దగ్గర ఆ కమిటీ మొత్తం కూడా పరిశీలించింది. ఎన్డీఎస్ఏ బృందాలు వచ్చినాయి, సిడబ్ల్యూసీ వచ్చింది. అక్కడ కేవలం 160 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ దగ్గర కడితే మాత్రం ఇది ప్రమాదం. అట్లనే రిటైర్డ్ ఇంజనీరింగ్ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర కడితే మాత్రం ప్రమాదం ఉంటుంది, అది మంచిది కూడా కాదు, రిస్క్తో కూడుకున్న పని అని చెప్పి రిటైర్డ్ కమిటీ కూడా చెప్పింది. ఇట్లా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కావచ్చు, ఇట్లా సబ్ కమిటీ ఎవరైతే హరీష్ రావు కావచ్చు, ఈటల రాజర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఈ సబ్ కమిటీ కావచ్చు, మిగతా ఇంజనీర్ల బృందాలు సిడబ్ల్యూసీ కావచ్చు, ఎన్డీఎస్ఏ కావచ్చు, ఇట్లా అన్ని కమిటీల రిపోర్ట్స్ అన్నీ కూడా ఏవి పరిగణనలో తీసుకోకుండా కేవలం మాట వరుసకు 180 టీఎంసీల నీళ్ళు మేడిగడ్డ దగ్గర దొరుకుతాయి. మొత్తం కూడా 13 జిల్లాలకు సస్యశ్యామలు అవుతాయి. అక్కడ కేవలం తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీలు నీరు మాత్రమే లభ్యత ఉంది. అక్కడ మళ్ళీ మహారాష్ట్రకు నీటి వాటా ఉంటుంది. ఇదంతా కూడా ఒక గందరగోళం ఉంది. కాబట్టి ఏదైతే ప్రజా అభిష్టం మేరకు ఇట్లా సిడబ్ల్యూసీ నిర్ణయాల మేరకు అట్లనే ఎన్డీఎస్ఏ నిర్ణయాల మేరకు తీసుకొచ్చాం మేడిగడ్డ దగ్గరకు అనేది ఆయన స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం. నిజంగా సిడబ్ల్యూసీ చెప్పిందా, అయితే ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చింది అన్న దానికి కూడా స్పందన లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు కృంగుబాటు కారకులు ఎవరంటే ఎన్డీఎస్ఏ అంటుంది. ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది స్పష్టంగా, కాళేశ్వరం ప్రాజెక్టు కృంగుబాటుకు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా కోతకు గురైంది ప్రాజెక్టు మొత్తం కూడా, ఇవాళ పిల్లర్లు కోతకు గురయ్యాయి, భారీ ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్కు ఏదైతే గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరము కింద గ్రౌండ్ లెవెల్ అంతా కూడా కోతకు గురైంది. ఆ కోతకు గురైనప్పుడు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలు ముందే వీరు గత ప్రభుత్వానికి తెలుసు కాళేశ్వరం కుంగుపట్టయిందని, ఆ గుంతలన్నీ పూర్తి చేసిండ్రు. కాబట్టి గ్రౌండ్ లెవెల్ ఏం జరిగిందనే రిపోర్టు ఎన్డీఎస్సీకి లేదు. ఇప్పుడు దాని మీద విచారణ చేపట్టాలని కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనే లేదు. అదంతా లేకుండా చేసింది గత ప్రభుత్వం. కాబట్టి ఎన్డీఎస్ఏ అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్డీఎస్ఏ అంటుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజల డబ్బు గోదావరి పాలైంది అనేది చాలా స్పష్టంగా ఇవాళ ప్రకాశ్రావు చెప్పిన దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది అనేది స్పష్టంగా ఉంది. ఇవాళ ప్రకాశ్రావు విచారణ ముగిసింది. రేపు కాళేశ్వరంకి సంబంధించిన నిర్మాణ సంస్థలు రాబోతున్నాయి. అందులో అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేసింది, అన్నారము ఆఫ్ఘన్ సంస్థ నిర్మాణం చేసింది, సుందిల్ల నవయుగ కంపెనీ నిర్మాణాలు చేసినాయి. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంస్థ వస్తుంది, అధికారులు కూడా వస్తారు. పూర్తి స్థాయిలో సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ 3 బ్యారేజీల నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా వైఫల్యం చెందింది అనే దాని మీద అయితే పూర్తిగా విచారణ చేపట్టి సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. కాళేశ్వరం కమిషన్ ముందు 101వ సాక్షిగా ఇవాళ నా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. 16 పేజీల అఫిడవిట్ ఆగస్టు నెలలో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో 17 అంశాల గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. వారు అడిగిన మొదటి ప్రశ్న, తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు. సో నేను అది ఒకటే మాకు ఆధారము. ఎందుకంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ వద్ద అనేక సమస్యలు వచ్చాయి. మొదటి సమస్య నీటి లభ్యత లేదు అక్కడ. రెండవది బ్యారేజ్ హైట్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించుకోమని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరం చెప్పింది. అట్లాగే చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్నది అక్కడ. ఈ అన్ని కారణాల వల్ల ముందు అనుకున్నది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 152 మీటర్ల బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అనేది ఈ మహారాష్ట్ర ప్రభుత్వంతో వరుసగా జరిపిన చర్చల తర్వాత, 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన టెక్నికల్ బోర్డు పరిశీలన తర్వాత, అనేక సమావేశాల తర్వాత కె చంద్రశేఖరరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది సాధ్యం కాదు, ఎందుకంటే రకరకాల అనుమతులు రావాలి. ముందుగా ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. గత 50 సంవత్సరాల నుంచి కూడా సమైక్య రాష్ట్రంలో ఈ అంతర్రాష్ట్ర వివాదాలలోనే చాలా ప్రాజెక్టులు ఆలస్యం కావడం కానీ నిలిచిపోవడం కానీ జరిగింది. మళ్ళీ ఆ గొడవలతోని ఇట్లాగే కొనసాగితే తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆగవు అని చెప్పి చంద్రశేఖరరావు గారు నిర్ణయించుకొని
సిడబ్ల్యూసి ఏదైతే సూచనలు చేసిందో వేరే ఎక్కడైనా ఆల్టర్నేట్ సైట్ చూడండి అని చెప్పి మన ప్రభుత్వానికి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది సిడబ్ల్యూసి వాళ్ళ విజ్ఞప్తిని పురస్కరించుకొని గోదావరి పైన ఇంకెక్కడెక్కడ అవకాశం ఉంది అని సైట్స్ను లైడార్ సర్వే ద్వారా వెరిఫై చేసి 3 బ్యారేజీలు నిర్మించాలని చెప్పి వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకో